వెంకటరెడ్డి గారు భక్తాగ్రేసరుడు పరమ పవిత్రమైనటువంటి భక్తుడు హిందూ ధర్మం పైన అపారమైన నమ్మకం కలిగినటువంటి దేవుడంటే భయము భక్తి రెండూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో ఈ గోమాంసం ఏంటి సార్ 189 టన్నుల గోమాంసం అంట టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా గోదాంలో ఉన్నటువంటి గోమాంసం పట్టుబడింది ఏం సార్ ఇంత గోమాంసం అది చంద్రబాబు నాయుడు గారు రాజ్యపాలన చేస్తున్న సమయంలో పట్టుబడటం ఏంటి ఇవి మాత్రం చర్చకు రాకూడదా అంటే ఇప్పుడు వీళ్ళు పథకం ప్రకారం దీన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఈ గోమాతల్ని తరలించేస్తున్నారు కబేలాలకి అనేది డౌట్ వస్తుంది అందుకని ఇప్పుడు ఇది కూడా ఇదేమన్నా బెల్ట్ నకిలీ మద్యం ఆర్గనైజ్డ్ చేయడానికి దీన్ని చేస్తారు సార్ వీళ్ళు చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి ప్రభుత్వం కదా బిచ్చగాళ్ళ దగ్గర కూడా చేశారు ఎందుకంటే మీకు చాలా ఇన్సిడెంట్ ఒకటి కాదు ఇప్పుడు గడిచిన 2-3 రోజుల నుంచి మీరు చూస్తే ఏదైతే విశాఖపట్నంలో 1,89,000 ఏదైతే 1,89,000 కేజీలు గోమాంసం అనేది పట్టుబడింది సో అది తెలుగుదేశం పార్టీకి నాయకుడికి సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తిది అని చెప్పి మొత్తం సోషల్ మీడియా అంతా తిరుగుతుంది కాబట్టి 2 రోజుల నుంచి దాన్ని సైడ్ చేయడానికి అంటే ఆ అంశం తెర మీదకి ఎక్కువ రాకూడదని ఇప్పుడు నేషనల్ ఛానల్స్కి అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ ఎక్స్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకటే కంటెంట్ పంపించారు ఒకటే కంటెంట్ పంపించి ఆ ఒకటే కంటెంట్ని 2019-24 మధ్య కల్తీ జరిగిపోయింది 19-24 కల్తీ అని చెప్పి కేకలేస్తా మొత్తం ఒకటే కంటెంట్ కాపీ పేస్ట్ వాళ్ళు చూసుకోకుండా ఎట్ట పెడుతున్నారు మరి డబ్బులు పంపిస్తే పెట్టారా ఇంకేం పెడితే పెట్టారు అంటే అసలు ఈ గోమాతలకు సంబంధించి జరుగుతున్న దాంట్లో ప్రజల్లో డిస్కషన్ రాకూడదని సార్ ఏమేం జరుగుతుంది తాజాగా విశాఖలో పట్టుబడిన 1.8 లక్షల కేజీల గోమాంసం అలానే విశాఖలోనే అర్ధరాత్రి 2:30 గంటలు గోవులను రహస్యంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో పశువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేశారని పట్టుకున్నారు అలానే అనకాపల్లిలో చారిటబుల్ ట్రస్ట్ పేరిట పశువుల అక్రమ రవాణా హోంమంత్రి అనుచరులపై ఫిర్యాదు గోమాంసం ఎగుమతి కేంద్రంగా ఏపీని మారుస్తున్నారని అనేక ఆరోపణలు వస్తానికి ఈ కిందయే రుజువు ఎందుకంటే చూడండి సార్ మీకు చెబుతా ఈ 2024 ఆగస్టు 27 తమిళనాడులో పట్టుకున్నారు సార్ 42 గోవుల్ని ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే కడప జిల్లా నుంచి వెళ్తున్నాయి తమిళనాడులో పట్టుకున్నారు 2024 డిసెంబర్ 17 మళ్ళీ తమిళనాడు పోలీసులు కడప నుంచి కోయంబత్తూరు వెళ్తుంటే తమిళనాడు పోలీసులు 33 గోవులను పట్టుకున్నారు 2024 అక్టోబర్లో లావు శ్రీకృష్ణదేవరాయలు అనే ఎంపీ పల్నాడు జిల్లాలో అక్రమ రవాణా అండ్ అక్రమ సంహారం కొనసాగుతున్నట్టుగా ఫిర్యాదు చేశాడు సాక్షాత్తు ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీ మన నెల్లూరు జిల్లా 2025 నవంబర్ 7న చెన్నై కోల్కతా జాతీయ రహదారి కోవూరు బైపాస్ రోడ్ జంక్షన్లో తనిఖీలు చేస్తుంటే కంటైనర్లో 15 గోవులు దొరికినాయి మళ్ళీ 2025 నవంబర్ 8న సత్యసాయి జిల్లా గుడిబండ సంతలో ఒకే వాహనంలో 10 సంఖ్యలో ఎక్కించుకొని వెళ్తా ఉన్నారు ఆవులకు సంబంధించి సో దీన్ని అక్కడ ఆ ఆవులను కొని తీసుకొని వెళ్ళి ఆవులను చంపేసి మాంసం చేసి అమ్ముతున్నారు ఇక్కడ గోవధ జరుగుతుంది నిజంగా గోమాత ఏమిటి అపచారాలు అనేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు నిజంగా ఈయన హిందూ మత భక్తుడు ఏంటండి ఈ పిఠాపురంలో కల్తీ జరిగితే పవన్ కళ్యాణ్ నోరు మీద పేడ మరి విశాఖపట్నంలో చిన్న విషయం సార్ 1 కేజీ కాదు 1,89,000 కేజీలు గోమాంసం ఒకే చోట వాళ్ళు స్టోరేజ్ పెట్టి బోర్డు ఏర్పాటు చేయబడింది పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏమైనా లింక్ లేదు అయితే బోర్డు ఏర్పాటు చేస్తే ఇష్టం మెంబర్లు వేసుకోవచ్చు కదా ఇంకా ఇష్టాంతిగా చేసుకోవచ్చు కదా బోర్డు ఏర్పడితే ఎవరు వేస్తారు దాంట్లో ఏమైనా సుప్రీంకోర్టు వేద్దా మెంబర్లని ఇది కదా ఏడన్నా ప్రభుత్వాలే వేస్తాయి కదా బోర్డు ఏర్పాటు చేస్తే ఈయన కూడా ఈ సుబ్రహ్మణ్య గుప్తాని కూడా మెంబర్గా పెడతారు అందులో గోవధానికి సంబంధించి ఇప్పుడు ఏం సార్ ఇంత దారుణమైన ఆయన మెంబర్షిప్ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో పెద్ద ప్లాంట్లు ఎలా పెట్టారో ఇప్పుడు విశాఖపట్నంలో ప్లాంట్ పెట్టారు ఏది పెద్ద ఫ్యాక్టరీ ఏది గోవుల్ని చంపేసి ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు నకిలీ మద్యం అన్నారు అయిపోయింది వీళ్ళు చేసే పాపాలన్నీ ఏం బయట పాపాలన్నింటినీ బయటకు రానియకుండా ప్రజల దృష్టి దాటి మీద మరచకుండా ఉండటానికి తీసుకుని వెళ్ళి గుడ్డగాల్చేదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయటం టాపిక్ డైవర్షన్ చేయటం మీరు చూసారు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇది అంశం బుడమేరు వరద వచ్చి విజయవాడలో అంతమంది ఇలా తప్పిద వాళ్ళు చనిపోతే బోట్ అడ్డం వచ్చింది మరి మొన్న కూడా వచ్చింది నెల్లూరులో బోటు మరి అదేంటి ఎవరు పెట్టారు అది బోట్ అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చేస్తున్నారు చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు కట్టింది కాదు కదా కూలిపోవడానికి సింహాచలంలో వీళ్ళు కట్టిన గోడ లాంటిది కాదు ప్రకాశం బ్యారేజ్ అంటే ఓ బోట్ అడ్డం పడితే చేయడానికి అంటే ప్రజల్ని ఎలా డైవర్ట్ చేస్తారనడానికి ఇప్పుడు తిరుమలలో అనేక రకాలుగా అనేక రకాల అపచారాలు వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి తిరుమల శ్రీవారి యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియో తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో చోటు అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడు మృతి తిరుమల ఘాట్ రోడ్ లో రక్షణ కొండ ఢీకొన్న బస్సు లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆ కొండపైన కోడిగుడ్లు పలావు అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్ లో అదుపు తప్పిన కారు బస్సు
శ్రీవారి ఆలయం అంటే బళ్ళారి ఎమ్మెల్యే హల్చల్లు, టీటీడీ పాలక మండలి సభ్యులు భూత పురాణం, శ్రీవారి భక్తులని మోసం చేస్తారు టీటీడీలో టికెట్లు ఇప్పిస్తామని చెప్పి, శ్రీవారి నైవేద్యం ఆలస్యం, 100కు పైగా గోవులు మృత్యుఘోష, తిరుమలలో క్యూలో ఫ్రాంక్ వీడియో, చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు, తిరుమలలో ఎంప్లాయీస్ నాన్ వెజ్ తినటం, నమాజ్ చేయటం, తిరుమలలో తొక్కిసలాట, అన్నప్రదానంలో జెర్రీ, ఇలాంటివన్నీ ఏది వీళ్ళ అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో నేను చెప్పిన కొన్ని ఇవన్నీ చెప్తే గోమాంసం ప్యాకింగ్ ఇది ఎంత 189 టన్నుల సార్, ప్రజలకు వందల వేల కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పటి వరకు జరిగింది. 1.5 సంవత్సరం, 1 సంవత్సరం 8 నెలలు. అదే చెప్పాలి సార్. ఇప్పుడు ఎక్కడ ఇది ఎవరెవరికి వెళుతోంది? ఇందులో ఇతనొక్కడే భాగస్వామ్య, లేకపోతే ఇందులో పెద్ద రాకెట్టే ఉందా? ఇది పెద్ద మాఫియా జరుగుతోందా? ఎందుకంటే మిమ్మల్ని డైవర్ట్ చేసే ఆరోపణ చేస్తే దానిపైనే ఉంటారు కాబట్టి సార్. ఇక్కడ అధికార పార్టీ అండ లేకుండా ఎవడైనా మొలకల చెరువులో ప్లాంట్ పెట్టగలుగుతాడా? ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ పెట్టగలుగుతాడా? కల్తీ మధ్య ఎవడైనా వైన్ షాపులకు సప్లై చేయగలుగుతాడా? అధికార పార్టీ అండ లేకపోతే. అలానే ఇప్పుడు ఆవులు గోవులకు సంబంధించిన దాంట్లో 1,89,000 కేజీల గోమాంసం అక్కడ లభ్యమైందంటే అది ఎంత పెద్ద గోడౌను. మరి అది ప్రజలకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని కళ్ళుగప్పు చేయలేరు కదా. సో అక్కడ ఉన్న అధికారులకి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కానీ మరి అది ఏ విధంగా ఎలా బయటకు వచ్చిందో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఇతను మీకేమైనా పరిచయం ఉన్నాడా? ఈ విశాఖలో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా గౌతమ్ అంటే ఇది మాకెందుకు పరిచయం ఉంటారు? సుబ్రహ్మణ్య గుప్తా ఎప్పుడన్నా కాల్ చేయడం కానీ మీకు మెసేజ్ చేయడం కానీ అంటే మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు సార్, మీ పైన కేసు పెడతారు. ఇదంతా మీరే చేశారని కేసు పెట్టేసి లోపలే. కాదు, అక్కడ విశాఖపట్నంలో ఉన్న ఎలక్ట్ అవ్వాలి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు విశాఖపట్నం సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి. సో ఇప్పుడు మా ఏరియాలో జరిగితే పెడతారు. ఇప్పుడు ఇతను ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ చేసి మీ వైసీపీ నాయకులు ఎక్కడన్నా దిగి ఉంటే వైసీపీ వాళ్ళు కుట్రా, లేదంటే ఇప్పుడు చూడండి పెళ్లిలో జోగి రమేష్ గారు పెళ్లిలోనో ఏదైనా ఫంక్షన్ లోనో ఆయనతో 100,000 మంది దిగి ఉంటారు. దాంట్లో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో కూర్చున్నట్టుగా కూడా ఉంది. అప్పుడే వచ్చి ఫోటో దిగడానికి అది చూపించేది ఫోటో ఉంది కాబట్టి ఇది జోగి రమేష్ గారు. లేదంటే మీ పార్టీ నాయకులు అలర్ట్ చేశారు అంటే కొద్దిగా ఆయన మీద ఏమన్నా తీసుకొని మళ్ళీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేపిస్తారేమో. అంతకుముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేపించారు కదా జనార్దన్ రావు. సెల్ఫీ వీడియో ఇప్పుడు అదే మాకు అన్ని వైసీపీ చెప్పింది అని చెప్పి సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించిన చెప్తారు సార్. వాళ్ళు చెప్పినా ఆశ్చర్యం లేదు. వాళ్ళకి ఎంత దిగజారిపోయారంటే ఇంతకంటే దిగజారలేన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ పార్టీ వాళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. నిజంగా దేవుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు సార్. ఇంకా మారతారులే అని అర్థం. ఇలా పాపం పండిద్ది ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎందుకంటే పవిత్రమైనటువంటి లడ్డు సార్, 310 సంవత్సరాల నుంచి దేవుడికి నైవేద్యంగా పెడుతున్న లడ్డుని ఒకళ్ళేమో జంతువులు కొవ్వు, ఒకళ్ళేమో పంది కొవ్వు, ఒకళ్ళేమో అన్ని కొవ్వులు, ఒకళ్ళేమో మా పార్టీలో ఒక నాయకురాలు కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగితే దేవుడు వీళ్ళని చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు సార్. వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుతున్నారు. వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారు. ఖచ్చితంగా దానికి తగినటువంటి పాపం వీళ్ళు అనుభవించక తప్పదు. వీళ్ళకి అసలు పాప బిద్దు కూడా లేదు సార్. వీళ్ళు మొహాలు చూస్తుంటే నిజంగా అరే ఇంత మాటలు మాట్లాడామే, జంతువులు కొవ్వని మాట్లాడాము, అసలు ఎలా మాట్లాడాము, అరే వెంకటేశ్వర స్వామిని అని చెప్పి ఇప్పటికీ వాళ్ళ దగ్గర పాప బిద్దు కనపట్ల. ఇన్ని రకాల అపచారాలు రోజు జరుగుతూ ఉంటే ఒక్కళ్ళకు కూడా పాప బిద్దు లేదు. అంటే మనం ఏం చేయలేదు దేవుడు అనేటటువంటి లెక్కకి వెళ్ళిపోయారంటే అది ఎంత అహంకారం, ఎంత నిజంగా కొవ్వని ఎవడన్నా మాట్లాడతాడండి ఎక్కడన్నా? అసలు ఇన్ని టెస్టులు నేను ఇందా చెప్పాను, 3 రకాల టెస్టులు. దాన్ని చేసిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకుంటారు. అయితే అది కూడా ఏది మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్ట్ కూడా ఎన్డీటీవీది ఏది, వాళ్ళ జంతువులు కోవని ఎక్కడా చెప్పాలి. 2 మా ల్యాబ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిందని మేము నిర్ధారించడానికి లేదు అని చెప్పారు. మరి 2వ ల్యాబ్కి ఎందుకు పంపించలేదు వీళ్ళు టెస్ట్కి? సో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా తగిన శిక్ష అనుభవించక తప్పదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి.